అయితే మనం ఆయిల్ లేకుండా కొబ్బరన్నం వండుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా కూడా చికెన్ చేసుకుందాం. ఆనియన్స్, టమాటా, కొంచెం ఉప్పు అండి. ఇది మంచిగా ఇట్లా పిసికేసేద్దామండి. ఇట్లా పిసికేసాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయలండి. ఇక్కడ పెట్టుకుందాం. స్టవ్ అంటించుకుందామండి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఇట్లా అడుగంటుతుంది అన్నప్పుడు చికెన్ వేసుకుందామండి. కుదరట్లేదు, స్టాండ్ పెట్టినాక తిప్పుతానండి. పసుపు వేస్తానండి. కొంచెం పెరిగేసానండి. పెరిగేసి కారం వేసాను. ఆన్ చేసాను అనుకున్నాను. ఇట్లా పెరుగు కారం వేసే కదండి. అడగంటతో ఉండగా కొంచెం వాటర్ పోద్దాము. బాగుంటుందండి. పర్వాలేదు, తినొచ్చు. ఆయిల్ లేకుండా కూడా మనం బతకొచ్చు కర్రీస్ చేసుకుని అని ప్రూవ్ చేయడానికి ఇలా చేసానండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే చేసుకుంటున్నానండి. కొద్దిగా మా పిల్లలకైతే ఫ్రై చేస్తాను, కానీ ఇది మా వారికి మాకు ఇలాగే వండానండి. బాగుంటున్నప్పుడు ఎందుకు టేస్ట్గా ఆయిల్ అని చెప్పేసి అట్లాగే ఇది కూడా ఇప్పుడు చూద్దామండి. అడగంటుంది కదండి, కొంచెం వాటర్ పోసుకుందాం. ఇట్లా ఒక 5 minutes ఉడికిన తర్వాత అప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందామండి. చూద్దామండి. ఇట్లా దగ్గరికైంది కదా. ఈ ఒట్టి ధనియాలేనండి, ఏం ఆయిల్ వేయకోకుండా వేయించి పౌడర్ చేసుకున్నాను. ఇట్లా ఒక 2 minutes ఉంచేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందామండి. 2 minutes తర్వాత చూద్దాం. కొత్తిమీర వేసుకుందామండి. ఇంతేనండి, నో ఆయిల్ చికెన్లో అసలు చుక్క కూడా వేయకోకుండా ఒక స్పూన్ పెరుగుతో వండేనండి. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొబ్బరన్నంలో కూడా మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదండి. దాంట్లో కూడా ఒక స్పూను మేగడేసుకున్నాము. ఇంతేనండి. ఇంకా టేస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను ఎంత టేస్ట్ ఉంటుందో. ఆయిల్ లేకుండా కూడా మనం హెల్తీగా తినొచ్చండి. వేరే ఏ స్మెల్ ఏమి రాదు, నీ స్మెల్ ఏమి. మనం మంచిగా కుక్ చేసాం కదండి. ఇట్లా మీరు కూడా హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా ఆయిల్ లేకుండా పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇట్లా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు అండి. ఉంటానండి మరి. బాయ్.